క్యాన్సర్ అనే పదానికి పీత అని అర్థం. శరీరంలోని ఏ భాగానికి సోకినా విడువకుండా పట్టుకునే లక్షణం పీతలాగే క్యాన్సర్కి కూడా ఉంటుంది. క్యాన్సర్ అంటే హానికరమైన కణితి. అంటే ఒక ప్రయోజనం లేకుండా అసాధారణంగా కణాలు రెట్టింపైన ఫలితంగా ఏర్పడే కణజాలమే క్యాన్సర్. అయితే అన్ని రకాల కణతులు అనేక కణతులు ప్రమాదరహితమైనవే. ప్రపంచంలో ప్రతి ఏటా 1,20,00,000 మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుండగా 76 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. భారతదేశంలో ఏ సమయంలోనైనా 25 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతూ ఉంటాయి. కానీ తొలిదశలోనే గుర్తించగలిగితే మిగతా ఏ వ్యాధిలాగానైనా క్యాన్సర్ని కూడా జయించవచ్చు. నమస్తే, నా పేరు డాక్టర్ శైలజ. నేను ఆశ్రమ హాస్పిటల్లో క్యాన్సర్ సర్జన్ కింద వర్క్ చేస్తున్నాను. సర్జికల్ ఆంకాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. ముందుగా క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే శరీరంలో ఒక సాధారణ కణజాలము కొన్ని ముఖ్యమైన మ్యుటేషన్స్ ద్వారా అది ఒక క్యాన్సర్ కణం కింద పరిణితి చెందుతుంది. అంటే క్యాన్సర్ కణం కింద మారిన తర్వాత అది అక్కడ ఉండడమే కాకుండా ఒక గడ్డ కింద తయారయ్యి అక్కడి నుంచి లింఫ్ గ్రంథుల ద్వారా మరియు రక్తం ద్వారా బిళ్ళలు కట్టడం కానీ లేకపోతే వేరే ఇతర అవయవాలకి పాకడం కానీ జరుగుతుంది. ఇది క్యాన్సర్ కణం యొక్క ముఖ్య లక్షణం. ఇది మన భారతదేశంలో ముఖ్యంగా 12% మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనిలో సుమారు 60% మంది క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత వస్తున్నారు. అంటే థర్డ్ స్టేజ్లో కానీ 4th స్టేజ్లో కానీ 60% మంది క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత వస్తున్నారు. అందుకని క్యాన్సర్ త్వరగా గుర్తించినట్లయితే మనం 1వ దశలో కానీ 2వ దశలో కానీ గుర్తించినట్లయితే మనం 80 నుంచి 90% వరకు దాన్ని నివారించవచ్చు, క్యూర్ చేయొచ్చు. మన భారతదేశంలో ముఖ్యంగా ఆడవాళ్ళలో క్యాన్సర్ చూసుకున్నట్లయితే మొదటిగా సర్వైకల్ క్యాన్సర్, రెండవది రొమ్ము క్యాన్సర్. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఈ పెద్ద పెద్ద పట్టణాలలో ముందు బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువగా ఉంది. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యంగా మనం రూరల్ ప్రాంతాల్లో అంటే పల్లెటూరు చిన్న చిన్న పట్టణాల్లోనూ పల్లెటూరులోనూ మనం సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ఇక ఇతర క్యాన్సర్లు అనగా కోలాన్ క్యాన్సర్ కానీ లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ అండం క్యాన్సర్ కానీ ఇవన్నీ తర్వాత వరుస క్రమంలో వస్తాయి. ఇక మగవాళ్ళలో చూసుకున్నట్లయితే వాళ్ళకుండా అలవాట్ల వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే నోటిలో క్యాన్సర్ కానీ గొంతులో క్యాన్సర్ కానీ ఎక్కువగా చూస్తాం. తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్, పేగులో క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్లు మగవాళ్ళలో రావచ్చు. ఇక్కడ క్యాన్సర్ యొక్క ముఖ్య కారణాలు ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్లయితే క్యాన్సర్ రావడానికి సరి అయిన కారణం అంటూ ఏమీ లేదు. 80 నుంచి 90% వరకు మనకి క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ మనిషికి ఉండే అలవాట్లు అనగా ధూమపానం, పొగాకు పీల్చడం ద్వారా కానీ కాల్చడం ద్వారా కానీ నమలడం ద్వారా కానీ అడ్డ పొగాకు అంటే కాల్చే పొగాకు ముక్కని అంగిలిలో పెట్టుకొని కాలుస్తారు కొంతమంది. దాని ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ధూమపానం మద్యపానం వల్ల 10 నుంచి 20% వరకు అది కాల్చే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ రెండు తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ శాతం అంటే 40 నుంచి 50% వరకు ఆ రెండు తీసుకునే వాళ్ళు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ధూమపానం మద్యపానం వల్ల ఒక్క నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సరే కాకుండా పెద్ద పేగులో క్యాన్సర్ రావచ్చు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ రావచ్చు, కిడ్నీ క్యాన్సర్ రావచ్చు, యూరినరీ బ్లాడర్ రావచ్చు. ఆడవాళ్ళలో అయితే గర్భసంచి ద్వారం దగ్గర కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది క్యాన్సర్కి దోహదపడే కారణాలు. ఇది కాకుండా ఖైనీ నోటిలో ఖైనీ పెట్టుకొని గంటలు అలా ఉంచుకొని ఎటువైపు ఉంచుకుంటారో అటువైపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా కారణాలు చూసుకున్నట్లయితే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో అంటే యాస్బెస్టాస్ కానీ బెంజీన్ కానీ ఇంకా వేరే కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వారికి దానికి సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎండకి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మన భారతదేశంలో ఇది తక్కువే. వేరే దేశాల్లో ఆస్ట్రేలియా అలాంటి దేశాలలో చర్మం క్యాన్సర్ ఎక్కువగా ఉంది. మన దేశంలో అది తక్కువే. ఇది కాకుండా నోట్లో పుండు కానీ లేకపోతే చర్మం మీద ఎక్కడైనా పుండు కానీ మారకుండా ఉన్నట్లయితే మనం క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందని మనం ఆలోచించాలి.
ఇక క్యాన్సర్కి లక్షణాలు ఏంటి? క్యాన్సర్ లక్షణాలు ఒక్కొక్క భాగం నుంచి వచ్చే దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు నోటిలో వచ్చే క్యాన్సర్ అయితే నోటిలో పుండు, మానడి పుండు 2-3 వారాలైనా సరే ఆ పుండు మానకపోవడం, అలాగే నాలుక మీద పుండు, గొంతు మింగడానికి ఇబ్బంది కావచ్చు, గొంతు బొంగురుపోవచ్చు, అంతేకాకుండా కొంతమందికి శ్వాస తీసుకోవడానికి, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది రావచ్చు. కొంతమందికి మెడ దగ్గర గ్రంథులు పెరిగి గెడ్డల కింద రావచ్చు. ఇవి గొంతు లేదా నోటిలో ఒక క్యాన్సర్ ముఖ్య లక్షణాలు. ఇక ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది దాని లక్షణాలు బయటపడడం చాలా తక్కువ, అరుదు. 80-90% వరకు ఏ లక్షణాలతోనూ ఉండరు. వాళ్ళు ఎక్కువగా ముదిరిపోయిన తర్వాత ఆయాసంతోనూ బరువు తగ్గిపోవడం ద్వారా నోట్లో నుంచి ఒక్కోసారి రక్తం పడే లక్షణాలు వాళ్ళల్లో ఉండవచ్చు. ఇక పెద్ద పేగు క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పుడు పేగుల్లో మనకి ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ చూస్తాం. ఈ పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా బయటపడే లక్షణాలు తక్కువ, రక్తహీనత ఉండడం, అంతేకాకుండా కింద రెక్టల్ క్యాన్సర్ అయితే రోజు వెళ్ళే మల విసర్జనలో తేడాలు రావడం, అంటే రోజుకి వెళ్ళాల్సిన దాన్ని వచ్చిన క్రమంలో మార్పు రావడం, జిగురెక్కువ పడడం, రక్తం పడడం, విరోచనం నల్లగా అవడం, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు వాళ్ళల్లో. ఇంకా గర్భసంచి ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ అయితే వాళ్ళకి ఎరుపు తెలుపు అవడం, నెలసరి ఆగిపోయిన వాళ్ళకి ఎరుపు తెలుపు కొత్తగా కనిపించడం, అంతేకాకుండా నెలసరి అవుతున్న వాళ్ళు ఎక్కువగా అవడము, మధ్యలో కూడా రక్తం కనిపించడము, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. ఇక అండం క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పటికి పొట్ట ఉబ్బరంగా అనిపించడము, ఆకలి మందగించడము, కొంచెం తిన్నా కూడా ఆయాసం అనిపించడము, ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో నీరు, ఒళ్ళంతా నీరు కూడా పట్టే అవకాశం ఉంది. ఇక రొమ్ము క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పుడు దాని ముఖ్య లక్షణం గెడ్డ తగలడం. మామూలుగా సాధారణంగా 40-50 సంవత్సరాల వాళ్ళు కంపల్సరీగా ఖచ్చితంగా రొమ్ములో ఏమైనా గెడ్డ తగులుతుందేమో చూసుకోవాలి. ఈ గెడ్డ అక్కడి నుంచి పాకి ఒక్కోసారి చంకల్లో బిడ్డల కింద కూడా కట్టచ్చు. ఇవి క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు. చర్మంలో మీద ఉండే క్యాన్సర్ని గుర్తించడం ఎలా? ఏదైనా పుంటుపడి అది 2 వారాలైనా 3 వారాలైనా అది మానకపోవడం, అంతేకాకుండా ఇంతకుముందు నల్ల మచ్చలు అవి పెరిగి దాని మీద దురద రావడము, ఇంతకుముందు ఉన్న దానికన్నా ప్రమాణం పెరగడము, అది పుండు పడడము, అంతేకాకుండా దగ్గరలో ఏమైనా బిళ్ళలుగా పెరగడం, ఇవి చర్మవ్యాధి క్యాన్సర్ యొక్క లక్షణాలు. మీరు ఏమైనా లక్షణాలతో వెళ్ళినప్పుడు దాన్ని క్యాన్సరు అని నిర్ధారించడం ఎలాగా? ముఖ్యంగా ఈ క్యాన్సర్ 2 రకాలు. ఒకటి సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్, అంటే గెడ్డ ద్వారా వచ్చే బయటపడే క్యాన్సర్లు. ఇంకొకటి లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్, రక్తంలో మార్పులు చెంది ల్యూకేమియా, లింఫోమా ఇలాంటి క్యాన్సర్లు రావచ్చు. వాటిని లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటారు. ఇక సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ని మనం క్యాన్సర్ని ఎలా నిర్ధారిస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే రొమ్ములో క్యాన్సర్ అయితే దాన్ని ఎలా నిర్ధారిస్తాము అది క్యాన్సర్ అని? గెడ్డది తగిలినప్పుడు దాన్ని సూది పరీక్ష చేయడం ద్వారా కానీ, ఒక చిన్న ముక్క తీసి టెస్ట్కు పంపించి దానిలో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అనేది పెథాలజీ రిపోర్ట్ ద్వారా మనం అది క్యాన్సరు అని నిర్ధారిస్తాం. ఒకసారి క్యాన్సర్ అని నిర్ధారించిన తర్వాత అది వేరే అవయవాలకి, పక్కన ఉన్న అవయవాలకు కానీ వేరే ఇతరత్ర అవయవాలకి కానీ పాకిందో లేదో మనం చూసుకోవాలి. దానికి వేరే విధమైన రకరకాల టెస్టులు చేస్తాం అక్కడ ఉండే అవయవాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అయితే మ్యామోగ్రఫీ లేదా ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, పెట్ స్కానింగ్, ఇలా బోన్ స్కాన్, ఇలా రకరకాల టెస్టుల ద్వారా అది అక్కడ ఎంతవరకు పాకింది, అదే కాకుండా వేరే అవయవాలకి ఎంత పాకింది అనేదాన్ని మనం చూస్తాం. ఇక క్యాన్సర్పై కొన్ని అపోహలు. ముఖ్యంగా క్యాన్సర్ చాలా భయంకరమైన వ్యాధి, అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా చచ్చిపోతాము అనేది లేదు అసలు. మిగతా వ్యాధులతో చూసుకున్నట్టయితే క్యాన్సరు 100 మందిలో 25 మంది మాత్రమే క్యాన్సర్ వ్యాధిన పడి మరణించే వాళ్ళు ఉన్నారు. మిగతా 35 మంది గుండె జబ్బులు కానీ, తలలో స్ట్రోక్ కానీ వీటి ద్వారా మరణించే వాళ్ళ సంఖ్య మన దేశంలో ఎక్కువ. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చినంత మాత్రాన చనిపోతారు అనే భయం వదిలిపెట్టాలి. ఎందుకంటే క్యాన్సర్ మొదటి దశలో కానీ రెండో దశలో కానీ గుర్తించినట్లయితే 80-90% దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. అందుకని వీరినంత త్వరగా క్యాన్సర్ని గుర్తించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా క్యాన్సర్ ముక్క తీయడం వల్ల పెరిగిపోతుంది అనేది చాలా తప్పు. క్యాన్సర్ ముక్క తీయడం వల్ల దాని వాపు అది చూసి అది క్యాన్సర్కి పెరిగిపోయింది అని అనుకుంటారు. కానీ వ్యాధిని నిర్ధారించాలి అంటే ఖచ్చితంగా చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపించాలి. అంతేకాకుండా కత్తి పెట్టడం వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది, క్యాన్సర్కి ఆపరేషన్ చేయకూడదు అనేది కూడా ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే
క్యాన్సర్కి ముఖ్యమైన మూడు రకాల వైద్య మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆపరేషను, రెండవది కీమోథెరపీ, మూడవది రేడియేషన్ థెరపీ. దీంట్లో ఆపరేషన్ అనేది తక్కువ దశలో ఉన్నప్పుడు కానీ, కొన్ని క్యాన్సర్ల రకాలను బట్టి కానీ ఆపరేషనే ముఖ్యమైన వైద్య విధానం. అందుకని ఆపరేషన్ వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఈ క్యాన్సర్ మొదటి రెండో స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కోసారి కొన్ని రకాల క్యాన్సర్లకి ఆపరేషన్ వరకు చేసినా సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెరిగినట్లయితే ఈ అడ్జువెంట్ థెరపీ అంటారు. అంటే దాన్ని కీమోథెరపీ కానీ లేకపోతే రేడియోథెరపీ కానీ ఇస్తారు. వాటి వల్ల ఏంటంటే క్యాన్సరు ఆపరేషన్ వల్ల అక్కడి వరకే మనం తొలగిస్తున్నాం, కానీ క్యాన్సర్ కణాలు రక్తంలో పాకి వేరే దగ్గర కూడా చిన్నగా ఉండొచ్చు. వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని నియంత్రించడానికి క్యాన్సర్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్స్ ద్వారా క్యాన్సర్ ఇతర కణాలు శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈ క్యాన్సర్ కణాలని కీమోథెరపీ ద్వారా దాన్ని నివారించడం జరుగుతుంది. అంటే ఆ కీమోథెరపీ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ కణాలు చనిపోతాయి. అంతేకాకుండా రేడియోథెరపీ, మన కంటికి కనపడని చిన్న క్యాన్సర్ కణాలు ఆపరేషన్ చేసిన తర్వాత కొంత మిగిలి ఉండవచ్చు. సో రేడియోథెరపీ ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న మిగిలిన కణజాలాలు కూడా రేడియోథెరపీ ద్వారా చనిపోవడం జరుగుతుంది. అందుకని ఆపరేషను కొన్ని క్యాన్సర్లకి చాలా ముఖ్యం. క్యాన్సర్ ద్వారా ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ పెరుగుతుంది అనేది ఎవరు నమ్మకూడదు. అంతేకాకుండా క్యాన్సర్ వస్తే ఇది ఈ పెద్ద సిటీస్లోనే వైద్యం దొరుకుతుంది, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు అనేది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ వైద్యము ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్గానే ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రతి సిటీలోనూ ఆల్మోస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు వ్యయ ప్రయాస రెండూ తగ్గుతాయి. దూరంలో వెళ్ళి మీకు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అయ్యే ఖర్చు ఎక్కువే. అంతేకాకుండా దానివల్ల పేషెంట్ నీరసించిపోవడం కూడా ఎక్కువ జరుగుతుంది. అందుకని మీ దగ్గరున్న సెంటర్స్లోనే క్యాన్సర్ వీలైనంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సుమారు 80 నుంచి 90% వరకు దగ్గరలో ఉన్న సెంటర్లోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. క్లిష్టమైన కేసులు మాత్రమే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి మేమే పంపిస్తాం. ఇది ఇక్కడ కుదరదు అని అనుకున్నప్పుడు వేరే దగ్గరికి పంపిస్తాం. ఆశ్రమ్ హాస్పిటల్లో మేము అన్ని రకాల క్యాన్సర్ ఆపరేషన్లు చేస్తున్నాము. నోటి దగ్గర నుంచి గొంతు, థైరాయిడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, చిన్నపేగు క్యాన్సర్, గర్భసంచి మరియు అండం క్యాన్సర్, అన్ని సాఫ్ట్ టిష్యూ సార్కోమా, ఇలా అన్ని క్యాన్సర్లకి ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల అడ్వాన్స్డ్ ఐసీయూ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ సింధు. నేను ఆశ్రమ్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనము క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే ఎలా కనిపెడతాము, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఎలా ట్రీట్ చేస్తాము, ఆ తర్వాత ఎలా ప్రివెంట్ చేయవచ్చు, అంటే క్యాన్సర్ రాకుండా ఏం జాగ్రత్తలు పడవచ్చు అనేది డిస్కస్ చేద్దాము. మొదలు క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేస్తాము. ఇందాక డాక్టర్ శైలజ గారు చక్కగా చెప్పినట్టు సాలిడ్ ట్యూమర్స్ అంటే గట్టి భాగంలోంచి వచ్చిన క్యాన్సర్లకి ఫస్ట్ ఒక ముక్క పరీక్షకు పంపిస్తాము, నీడిల్ బయాప్సీ చేసి. దాంట్లో ఫర్దర్ టెస్టింగ్ ఐహెచ్సి మార్కర్స్ అని ఉంటాయి, అంటే ఎలాంటి క్యాన్సర్ అని కనుక్కోవడానికి. ఉదాహరణకి ఇప్పుడు ఓవరీ నుంచి వచ్చే క్యాన్సర్ అంటే అండాశయంలో ఒక గడ్డ ఫామ్ అవుతే అది అక్కడి నుంచే ఉత్పత్తి అవ్వచ్చు, లేదా
పేగులోంచి రావచ్చు, కడుపులోంచి రావచ్చు. సో ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి కన్ఫర్మ్గా డయాగ్నోసిస్ తెలియడానికి ఈ నీడిల్ టెస్ట్ మీద IHC మార్కర్స్ అనే టెస్ట్ కూడా చేస్తాము. అది కాకుండా కొన్ని రక్త పరీక్షలు చేయొచ్చు, ట్యూమర్ మార్కర్స్ అని. ఓవరీ క్యాన్సర్కి CA-125 టెస్ట్ అని, ప్రోస్టేట్ క్యాన్సర్కి PSA టెస్ట్ అని, కోలాన్ క్యాన్సర్కి CA టెస్ట్ అని, ఇలా కొన్ని బ్లడ్ మార్కర్స్ కూడా చేసి క్యాన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ నీడిల్ బయాప్సీ అనేది ఖచ్చితంగా సూది పరీక్ష చేయాలి. సూది పరీక్ష చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందేమో అని అపోహలు ఉంటాయి. అది తప్పు. ఖచ్చితంగా మనము ఒక టిష్యూ డయాగ్నోసిస్ తర్వాతనే ఫర్దర్ ట్రీట్మెంట్ వెళ్ళొచ్చు. ఈ టిష్యూ డయాగ్నోసిస్ తోటి సూది పరీక్ష చేయడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు కొత్త మ్యుటేషన్ టెస్టింగ్స్ అవన్నీ కూడా మనం క్యాన్సర్ గుణం, క్యాన్సర్ స్వభావం తెలుసుకోవడానికి ఒక పర్టికులర్ మ్యుటేషన్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్, అంటే క్యాన్సర్ కణాలు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేలాంటి ట్రీట్మెంట్, నార్మల్ వేరే సెల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా క్యాన్సర్ కణాలు మాత్రమే ఎఫెక్ట్ చేసే ట్రీట్మెంట్ ఏదన్నా ఉంటుందా అనేది మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ బయాప్సీ, IHC తర్వాత ఫర్దర్ ఈ మ్యుటేషన్ టెస్టింగ్స్ అనేటివి కూడా చేసి మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ చేస్తాము. ఎక్కడ క్యాన్సర్ అనేది తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది క్యాన్సర్ అనేది ఒక చోటే కాకుండా మేడం గారు చెప్పినట్టు బాడీ అంతా స్ప్రెడ్ అవ్వచ్చు. ఏ స్టేజ్లో ఉన్నదనేది తెలుసుకోవడానికి ఇమేజింగ్ టెస్ట్ చేస్తాము. ఇమేజింగ్ అంటే స్కాన్స్, అది CT స్కాన్ అవ్వచ్చు, MRI స్కాన్ అవ్వచ్చు. కొన్ని క్యాన్సర్లకి PET స్కాన్ చేస్తాము. PET స్కాన్ ప్రతి ఒక్క క్యాన్సర్కి చేయాల్సిందే ఖచ్చితంగా అనేది కూడా ఒక అపోహ. ఫైనాన్షియల్గా PET స్కాన్ అఫోర్డ్ చేయలేము అన్నప్పుడు కొన్ని క్యాన్సర్లకి CT స్కాన్ ద్వారా కూడా మనము స్టేజింగ్ చేసి ట్రీట్మెంట్ చేయవచ్చు. నెక్స్ట్, క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని స్వభావం ఏంటి, ఎక్కడ స్ప్రెడ్ అయింది అన్నీ తెలుసుకున్న తర్వాత క్యాన్సర్ ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్తా, లాస్ట్ స్టేజా అనేది చెప్తాము. దీంట్లో ట్రీట్మెంట్ వచ్చేసి స్టేజ్ ప్రకారం చేస్తాము. క్యాన్సర్ ట్రీట్మెంట్ మళ్ళీ మనం 2 భాగాలుగా చూసుకుందాము. ఒకటి సాలిడ్ ట్యూమర్స్, ఇంకోటి హెమటలాజికల్ మాలిగ్నెన్సీస్ అంటే బ్లడ్ క్యాన్సర్లు. ఈ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. సాలిడ్ ట్యూమర్స్ అంటే ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ అయి ఉంటే కానీ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అది మాత్రం సర్జరీ ద్వారా తీసేస్తాము. ఇందాక మేడం చెప్పినట్టు చుట్టుపక్కల క్యాన్సర్ సెల్స్, క్యాన్సర్ కణాలు కనిపించని ఉంటాయి. ఆపరేషన్ చేసి తీసేసినా కానీ ఇంకా దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక టీమ్ వర్క్. ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఇచ్చేవాళ్ళు, సర్జికల్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేసేవాళ్ళు, ముగ్గురు కలిసి చేసే ట్రీట్మెంట్. ఆపరేషన్ చేసి సర్జరీ చేసి తీసేసిన తర్వాత మనకి కన్నుకి కనిపించని సెల్స్, కణాలు, క్యాన్సర్ కణాలని అటాక్ చేయడానికి రేడియేషన్ థెరపీ లోకల్గా ఆ క్యాన్సర్ చుట్టుపక్కల ఉన్న సెల్స్ని ఎఫెక్ట్ చేయడానికి రేడియేషన్ థెరపీ చేస్తాము. అలాగే కొన్ని చిన్న చిన్న క్యాన్సర్ కణాలు బ్లడ్ ద్వారా, రక్తం ద్వారా వేరే అవయవాలకి స్ప్రెడ్ అవుతుంది. అది ఇనీషియల్ స్టేజెస్లో మన కంటికి తెలియదు. అందుకొరకని ఆపరేషన్ చేసినా కానీ, క్యాన్సర్ని తీసేసినా కానీ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని క్యాన్సర్లలో ఆపరేషన్ చేసి దాని టెస్ట్ ప్రకారం డాక్టర్ వాళ్ళు మేము డిసైడ్ చేస్తాము ఇంకా రేడియేషన్, కీమోథెరపీ కూడా అవసరం ఉంటుందా అని. అదే థర్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు అయితే కొంచెం అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే లోకల్గా చుట్టుపక్కల స్ప్రెడ్ అయి ఉన్న క్యాన్సర్, థర్డ్ స్టేజ్ అంటే జనరల్గా ఇలాంటి క్యాన్సర్కి ఒకవేళ ఆపరేషన్ చేసి పూర్తిగా తీయలేము, లేకపోతే ఆపరేషన్ చేస్తే చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇనీషియల్గా ముందు మనం కీమోథెరపీ లేకపోతే రేడియేషన్ థెరపీ చేసి క్యాన్సర్ గడ్డని కొంచెం చిన్నగా చేసి దాని తర్వాత ఆపరేషన్ చేస్తాము. అదే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లో వచ్చారనుకోండి, ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో వచ్చినప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంది, వేరే అవయవాలకు కూడా స్ప్రెడ్ అయింది. అలాంటప్పుడు మనం సర్జరీ చేసి ప్రతి ఒక్క దగ్గర తీయలేము. అందుకని చెప్పి కీమోథెరపీ చేస్తాము. అన్ని బాడీలో మొత్తము వెళ్ళేలాగా కీమోథెరపీ ఇంజెక్షన్ ఇస్తాము. కీమోథెరపీ అంటే మందు సెలైన్లో పెట్టి నరాల్లోకి ఎక్కిస్తాము. చాలామంది అపోహలో ఉంటారు, కీమోథెరపీ అంటే అయ్యో తట్టుకోగలనా. మొన్ననే పేషెంట్ వచ్చారు, ఒక 60-year-old సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. 2 years బ్యాక్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత రేడియేషన్ థెరపీ తీసుకోలేదు. 6 నెలల్లోపు మళ్ళీ క్యాన్సర్ వచ్చేసింది. అదే రేడియేషన్ థెరపీ తీసుకొని ఉంటే, కీమోథెరపీ తీసుకొని ఉంటే క్యాన్సర్ 2, 3, 4 సంవత్సరాల వరకు రాకుండా ఉండొచ్చు. సో అందుకని చెప్పి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా మొత్తం చెప్పిన ట్రీట్మెంట్ అంతా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్,
క్యాన్సర్ కీమోథెరపీ చేసిన తర్వాత పెద్దవాళ్ళు తట్టుకోలేరు, 65 ఇయర్స్ 70 ఇయర్స్ అని చెప్పి భయం ఉంటుంది. అలా భయం ఉండే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త కొత్త రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. నేను చెప్పినట్టు మ్యూటేషన్ టెస్టింగ్ చూసి దాన్ని మాత్రమే టార్గెట్ చేసేలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కీమోథెరపీ టాబ్లెట్స్ వచ్చాయి. పేషెంట్ కండిషన్ని బట్టి, పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నాయా లేవా, వాళ్ళ జనరల్ కండిషన్ ఎలా ఉంది, కీమో తట్టుకోగలరా లేరా అన్నీ చెక్ చేసి కీమోథెరపీ డోస్ అనేది చూస్తాము. ఎలాంటి కీమోథెరపీ ఇవ్వాలి, టార్గెటెడ్ థెరపీ అంటే ఉన్న మ్యూటేషన్ మాత్రమే టార్గెట్ చేసి ఇచ్చేలాంటి థెరపీ, ఎక్కువ వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలాగా అలాంటి ట్రీట్మెంట్ చేసేలాగా చూస్తాము. సో పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉందని చెప్పి భయపడి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అనేది తప్పు. ఈవెన్ 70 ఇయర్స్ వరకు 60-70 ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా మామూలుగా వాళ్ళు వేరే పనులన్నీ చేసుకుంటూ ఫిట్గా ఉన్నారనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవచ్చు. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. రేడియేషన్ అంటే కరెంట్ షాక్ ఇస్తారేమో, కరెంట్ ఇస్తారు, ఎలా మనం తట్టుకోగలము, నెల తరబడి ఇస్తా అంటున్నారు, రోజు ఇస్తారు ఎలా అని అనుకుంటాము. కానీ అలా కాదు. ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీస్లో లీనియర్ యాక్సిలరేటర్స్ అని చెప్పి మామూలుగా మనకి స్కాన్స్ ఎలా చేస్తారో అలాగే ఒక స్కాన్ మెషిన్లో పంపిస్తారు. ఆ రేడియేషన్ కిరణాలు డెలివర్ చేసే మెషిన్ తిరుగుతూ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో దాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ ఏరియాకి మాత్రమే ఆ రేడియేషన్ కిరణాలు పడేలాగా చేసి చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్కి, చుట్టుపక్కల ఉన్న వేరే నార్మల్ కణాలకి ఎఫెక్ట్ అవ్వకుండా రేడియేషన్ థెరపీ చేయగలము. ఆ ట్రీట్మెంట్ చేసే టైంలో అదేదో కరెంట్ షాక్ లాగా పేషెంట్కి ఎక్కువ బాధ కలుగుతుంది, నొప్పి ఉంటుంది అనేది ఒక అపోహ. ట్రీట్మెంట్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? కీమోథెరపీ ఇచ్చిన తర్వాత జుట్టు రాలిపోతుంది, హెయిర్ లాస్ ఉండొచ్చు, నోట్లో పుండ్లు అవుతాయి, లేకపోతే కాలు చేతులు కొంచెం నల్లపడవచ్చు, గోర్లు నల్లపడతాయి, వాంతులు ఉంటాయి, విరోచనాలు అవ్వచ్చు. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ కీమోథెరపీ వల్ల వచ్చేటివి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేయడమే కాకుండా కొన్ని చుట్టుపక్కల నార్మల్ సెల్స్ని ఫాస్ట్గా ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ అంటే మన జుట్టు, కడుపులో, పేగులో ఉన్న సెల్స్ ఇవన్నీ త్వరగా ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి. వీటిలో కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి కీమోథెరపీ వల్ల. కానీ ఇవాళ మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గించడానికి కూడా చాలా మంచి మందులు వచ్చాయి. వాంతి తగ్గడానికి, విరోచనాలు ఉండకుండా, వేరే నోట్లో పుండ్లు ఇవన్నీ మానటానికి కొత్త చాలా న్యూ మెడిసిన్స్ వచ్చాయి. సో వీటి గురించి కూడా భయం అవసరం లేదు. రేడియేషన్ తర్వాత కొన్ని లోకల్ సైడ్ ఎఫెక్ట్స్, చర్మానికి కొంచెము నల్లపడ్డము, దురదలు అవ్వడము అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఒక్కొక్క ఏరియాని బట్టి రేడియేషన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మనం డాక్టర్తో రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి చెకప్లో ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా ఈజీగా మేనేజ్ చేయగలము. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. ఇంట్లోనే కూర్చొని సరి అయిపోతుందేమో, పర్లేదు డాక్టర్ గారు చెప్పారు కదా వాంతులు అవుతాయి అని చెప్పి ఇంట్లో కూర్చోకూడదు. ఎక్కువగా అవుతున్నాయి, 5-6 సార్ల కంటే ఎక్కువగా వామిటింగ్స్ అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి, జ్వరం వస్తుంది అన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఎక్కువ ఉండవు. నెక్స్ట్ ట్రీట్మెంట్ తర్వాత మనము మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఎలా ప్రివెంట్ చేస్తాము, క్యాన్సర్ రాకుండా ఎలా చూసుకుంటాము, మనం ఏం జాగ్రత్తలు పడవచ్చు. ఫస్ట్ ఆబ్వియస్గా మన ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్, అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్, తంబాకు, ఖైనీ ఇలాంటివి మానుకోవాలి. పక్కన ఎవరన్నా ప్యాసివ్ స్మోకింగ్ చేసినా కానీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అవి రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవేర్నెస్ అనేది ఇది జనాల్లో మామూలుగా ఒక అవేర్నెస్ రావాలి. ఇప్పుడు పేషెంట్ చూస్తూ ఉంటాము, లంగ్ క్యాన్సర్తో వస్తారు, ఇంకా స్మోకింగ్ చేస్తూనే ఉంటారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా. కానీ అలా చేస్తే ట్రీట్మెంట్కి ఎఫెక్ట్ ఉండదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్ మానుకోవడం. నెక్స్ట్ లైఫ్ స్టైల్.
ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో మనకి చాలామంది వస్తారు, అసలు ఏ హ్యాబిట్స్ లేవండి అయినా క్యాన్సర్ వచ్చింది, అసలు ఎలా ఇలా పాసిబుల్ అవుతుంది అని. మేడం గారు చెప్పినట్టు ఇందాక క్యాన్సర్కి ఒక రీజన్ అంటూ ఉండదు. స్పొరాడిక్ క్యాన్సర్ అంటారు. అవి మ్యూటేషన్స్ అయ్యి మన బాడీలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి మనం స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్, మనం తినే పదార్థాలు దానివల్ల అవ్వచ్చు. సో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, పీచు పదార్థాలు అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, రెడ్ మీట్ మటన్ అలాంటివి కొంచెం తగ్గించాలి. అవి పెద్ద పేగుతో సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు మన ఫుడ్ అలవాట్లు బట్టి. నెక్స్ట్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఆల్రెడీ మన ఫ్యామిలీలో కుటుంబంలో 2-3 తరాలుగా క్యాన్సర్ ఉంది అని తెలిసినప్పుడు ముందు నుంచే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇంట్లో అమ్మకి, పిన్నికి, అమ్మమ్మకి ఇలా క్యాన్సర్ ఉంది అని తెలిస్తే మనం ముందు నుంచే మ్యామోగ్రాఫ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్క్రీనింగ్ ఇలాంటివి చేసి క్యాన్సర్ని ముందే డయాగ్నోసిస్ చేస్తే మనం ముందే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యామిలీ హిస్టరీయే కాకుండా మామూలుగా కూడా 45 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు, 45 నుంచి 75 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ చేసుకొని ఏదైనా బ్రెస్ట్ క్యాన్సర్ సూచనలు ఉన్నాయా చూసుకోవచ్చు. అది కాకుండా నార్మల్గా బ్రెస్ట్ రొమ్ము ఎవరిది వాళ్ళే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఏదైనా గడ్డల్లా తగులుతున్నాయా, చంకలో ఏదైనా గడ్డలా తగులుతుందా అనేది టెస్ట్ చేసుకొని, ఏదన్నా అలాంటివి ఉన్నప్పుడు అది క్యాన్సర్ కాకపోవచ్చు చాలాసార్లు, అయినా ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే సర్వైకల్ క్యాన్సర్, హెచ్పివి వ్యాక్సిన్ అనేది వచ్చింది, గార్డసిల్ 9 వ్యాక్సిన్ అని. ఇది 9 నుంచి 13 సంవత్సరాల మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇవ్వచ్చు. ఒకవేళ ముందు తీసుకోలేదనుకుంటే 40 సంవత్సరాల వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీంతో హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, నోట్లో కొన్ని క్యాన్సర్స్ హెచ్పివి రిలేటెడ్ వస్తాయి, ఆ క్యాన్సర్స్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ మనము ఆలోచించాల్సింది మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, యోగా, మెడిటేషన్ ఇలాంటివి, అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడం. మన ఆశ్రమ్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో అన్ని క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. సాలిడ్ ట్యూమర్స్కి, హెమటలాజికల్ మాలిగ్నెన్సీస్కి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నాము. ఇది ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నాము. అది కాకుండా ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి పేమెంట్ కింద కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది.